నా దగ్గర ఉంది. ఆ కొత్త నెంబర్ సేవ్ అయితే కలుపుతుంది. సేవ్ అంజమామ అయితే అంజమామ ఇంత కష్టపడి నువ్వు వీడియోలు తెస్తున్నావు. ఓడి తరవై కోతలు, ఓడి జోలి కోతలు, 10 మందిల పేరు గమ్మాయించాలి, షూటింగ్ చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. నేను బాగా మంది డిస్టర్బ్ చేస్తున్నాను. అవునా? దాడి జరిగిందా? ఎందుకు మరి అంత వీడియోలు చేసి ఫేమస్ అవుతున్నా అని. అవునా? చెప్పు. నీ మీద ట్రోల్ చేసేటోళ్ళ మీద నువ్వు ఎటువంటి రిప్లై పెడతావు నీ స్టైల్లో? నేను పొట్టు అటు చెప్పి నీ మీద ట్రోల్ చేసే వాళ్ళ మీద నువ్వేమంటావు? పొట్టు దేవుడు తర్వాత అంది మామ కాకూరి పోటు ఉంటుంది, తర్వాత పడుతుంటది. ఆయన కష్టపడి వీడియోలు చేసుకుంటూ ఇప్పుడు ఫేమస్ అవుతుంది. కింద మీద ఊపు సండే మండే అంది మామ మన గుండె, సండే మండే అంది మామ మన గుండె. సో మేము కూడా చాలా మంది, మాకు ఇప్పుడు 10 లక్షల మంది మాకు ఉన్నప్పటికీ ఫాలోవర్స్. నేను ఈ వీడియో చూసి నవ్వుతా అంటే ఈయన చాలా మందికి ఇన్స్పిరేషన్. సో మా సినిమాలు కూడా తొందరగా రాబోతున్నాయి. మా సినిమా అండ్ అంజి మోడల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూర్రి. అండ్ పాపం ప్రతిసారి ఫోన్ చేసి గుర్తించకూర్రి. రాత్రి ఒకటి ఫోన్ చేస్తే మేము చెప్పుకుంటాం. అప్పుడు చూడు చూడు వాటన్నా ఫోన్ చెప్పాను. అయిపోయింది. ఓకే ఓకే ఓకే. అందరికి మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. రౌడీ సింగర్ పోషిగాడు. ఫ్రెండ్స్, రౌడీ సింగర్ పోషిగాడు ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మన సినిమాలో కూడా వస్తున్నాడు. అంజి మోడల్ తెలుసు కదా, గల్లా ఇవి అన్ని చూసిర్రా, బోరాన్ టెండ్ కాట. సో చాలా మంది మా అంజి మోడల్ గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఒకసారి మీకు ఏమైనా అవకాశాలు ఉన్నా మీ సినిమాలలో, మీ షార్ట్ ఫిల్మ్లలో, మీ సాంగ్లలో మీకు ఏదైనా క్యారెక్టర్ కావాల్సి ఉంటే మా అంజి మోడల్ని సంప్రదించారు, లేకపోతే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయరు. ఈయన తప్పకుండా యాక్టింగ్ చేస్తాడు. మీరేం లేదు, వచ్చి రిసీవ్ చేసుకుంటే అయిపోయి మనోడు వచ్చి యాక్టింగ్ చేసేస్తాడు. యాక్టింగ్ ఇరిగా తీస్తాడు. మీరు ఉన్నంతసేపు మీకు కడుపులో వచ్చేదాకా నవ్వుతారు. పోటు ఉంటుంది తర్వాత. సో లవ్ యూ చెప్పేసి అందరికి ఒకసారి లవ్ యూ చెప్పా అన్న కలదా ఇప్పుడే అన్నావని అన్ని తాగుతా అని. కరెక్టేరా ఏమంటున్నా పాత్ర ప్లంబర్ ఏం పని చేస్తాడు? పైపులు కూర్చుడు ఎల్బోకి ఎన్ని ఉంటాయిరా? ఎల్బోకి ఎన్ని చుట్టుంటాయి? ఎల్బోకి 2, టీకి 3. ఎల్బోతో మనకు తూడు పడితే సరే కానీ అరే ఇప్పుడు ఇక్కడ చేసినాం, మళ్ళీ తర్వాత ఎటు పోయినాం? పళ్ళు కనిపిస్తలే వరసుల్లిగా మధ్యాహ్నం పూట ఓకేనా? ఎంతసేపు అవుతుందిరా? ఓకే ఓకే ఎంజాయ్. అయితే ఈవినింగ్ 4కు ఒకటి మన షూట్ పెడుతున్నాము. మన ఆమె ఉంటుంది ఈవినింగ్ 6-7 వరకు ఉంటుంది. వస్తాపారు ఆమె డ్రాప్ చేయడానికి. షూట్ అయిపోయినాక డ్రాప్ చేద్దాం మనమే ముగ్గురం పోయి. ఆమె ఊర్రా ఆమెది పెద్దపల్లి తోడు పోలేరు నాకు కొన్ని ఆయన నన్ను ఏమని చెప్తే అడుగుమని వస్తావా వస్తా అంటే వాళ్ళకి చెప్పా. ఓకే
అంటే ఉంటుంది మ్యారేజ్ చేసుకుంటాడు అలా మరదలు కూడా నాకిల్ తమ్ముడు మొన్న నచ్చింది చూసిన మీ ఫోటోలలో అయితే ఆయన మీ అక్కలేదు ఇంకా ఏయ్ మీ అక్క విడాకలేనా నాకు మా బామ్మరిది బామ్మరిది బామ్మరిదా నా పడిదా అసలు గమ్మతుంది ఏ సబ్బు ఎత్తి రాకిట పునం కట్టిన ఇంకా ఏం తినంగా దార ఇట్లా పప్పుల పడితే అరే బామ్మరిది ఇంట్లో పప్పులో పడ్డాగా మా వీళ్ళు ఎంతమంది అవుతారు మాకు తెలియదు కానీ నీ డైలాగ్ మాత్రం రోజు పడతాను నేనుండి ఒకవేళ మా సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఏమి ఈ ఫోటోకి పంపి మనం వెహికల్ పంపిస్తాను ఆయనకి ఏం లేదు ఉన్న చెప్తున్నా చెప్పురా ఆయనకి బండి నడపరాదు ఆయనకి బువ్వ పెట్టు నడపచ్చు కదా ఇగో చూడు అది ఓ బాగున్నాయి అవి ఇప్పుడు రాత్రి 10 అయిందా నీ ఉబ్బనికి ఫోన్ కాల్ రావు ఉబ్బనికి రావు అంతమంది ఆడు చేస్తాడు వచ్చి అంజమ్మ దగ్గర ఉన్నట్టు ఓళ్ళ నీకన్నా అడుగుతా క్వశ్చన్ నువ్వు మీ ఇద్దరు దోస్తులే కదా నువ్వు కొత్త దోస్తులే కదా ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే వాళ్ళు అలా అడిగిరు కదా ఫ్రీడమ్ ఫైటర్స్ అరే నాని ఒక్కసారి అరే అంజీ మా దగ్గర షూట్ చేసినావు కదా నాతోటి అంజమ్మ తోటి ఎట్లా అనిపించింది నీకు ఎక్సలెంటా ఎంజాయ్ నీ లాంగ్వేజ్ లేదంటే ఏంది ఇట్లా ఆవు చెప్తుండ్రా ఎక్కడికైనా కానీ ఇంత ఎంజాయ్మెంట్ ఓహో రెస్పాన్స్ ఏ మనోడే ఫోన్ చేసిండ్రా మనోడు ఫోన్ చేసినాక ఏం చేయాలని అర్థం కాదు మామని బందోబస్తు పట్టుకో మామతో ఉండు చేసుకో ఫుడ్ కాదు అయితే నేను మత్సర్లో నేను నీకు రాజు డేంజర్ స్మైల్కి టిక్ టాక్ శేఖర్ అన్నప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిని టిక్ టాక్ శేఖర్ కూడా అన్నాడు అన్న కోసం అందరు వీడియో కూడా నేను కొద్ది వస్తున్నాను నేను అన్నకు మెసేజ్ అయితే రిప్లై చేయలేదు రెస్పాన్స్ చేయలేదు నాకు బాగా అనిపించింది అందుకే రోజుకి 3 సార్లు తిన్నా తర్వాత నీకు మెసేజ్ చేసి నువ్వు చూసుకోరు సో ఇప్పుడు నువ్వు కలిసిన కాబట్టి అదృష్టం మరి అన్నం తినడు ఉన్నది ఇది తింటే అన్నం పోతుందా ఇది తాగుతా అన్న అప్పుడే అయితే ఒక పని చేద్దాం అది ఫస్ట్ తినాలి కదా ఇది దావు అది కిందికి వెళ్ళి పెడదాం మంచి తావు ఇప్పుడు అలవాటు నేను మామని కాదు నీకు ఏమైతారా ఇప్పుడు బీర్ తాగుతావా ఆయన అలవాటు ఉందా నీకు అందుకే మరి కింద అన్ని నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు అలాగే నీకు నాకు పోతే దిక్కులేరు ఆయనకి ఎంతమంది ఉన్నారు తెలుసా మా బావ మమ్మడికి చెప్పు వీడియో కాల్ 10 అయిందంటే మినిమం 10 అరే ఓపెన్ ఉంటాడు 10 లైన్లు ఉంటారు నాకు ఇట్లా ఒకళ్ళు ఊళ్ళతో మాట్లాడుతున్నావు అంటే హాయ్ బేబీ అంటాడు మళ్ళీ పైన ఒక హాయ్ చెప్తుంది మొత్తం 10 మందికి ఇట్లా వస్తాడు నేను పర్సన్ అయింది కాదు మనం అడుగు అదే నేను ఎంత పిచ్చిలేసింది నాకు మనోడిని తీసుకోరా సినిమాలో తీసుకుంటాను సినిమా కదా మీరు సినిమా చెప్తుండు తీసుకో ఒకటి మాత్రం ఏమని అనుకోరి ఆడు తెలియదేకో ఇక ఇక్కడ బస్ మేము కూడా బండి మీద డ్రాప్ చేసి వస్తాం ఇగో బండి మీద కారు పంపి నిర్మల్ తెలియదు అక్కడ నిర్మల్ కట్టె బొమ్మలు అవి ఇవి తయారు చేస్తాడు అంకాపూర్ దాటి రావాలి అయితే రా నువ్వు 6 దాకా వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను నువ్వు మళ్ళీ పోటు మామతో ఎంత ఎంజాయ్మెంట్ ఉందో నాతో అంత ఎంజాయ్ అంతకంటే డబుల్ ఎంజాయ్మెంట్ ఓకేనా ఒకసారి ఎప్పుడే తలవాటి పొట్టు కానీ ఎందుకు ఇట్లా ఓలని తిట్టినావు అది అదే మేలాక పెడతాడు తర్వాత బట్టి ఏడున్నవరా మామ నువ్వు రోజు గిరిసారా బీరు తాగుతుంది స్నాప్ బాగా పడుతుంది ఇప్పుడు ఈ మధ్యలో
ఈ మధ్య నీకు అందుకే లవర్స్ ఇంత స్టిక్సా ఏంది వద్దుడే అంట పొట్ట పెడుతున్నాను స్నాప్లోకి ఇట్లా స్నాపే పెడుతుండు ఓకే ఓకే ఇక్కడ వచ్చాం అనుకో జప్పన పోతాయి ఒక సీన్ ఉంటుంది ఇట్లా బస్తా నిలబడి మా అమ్మ తిడుతుంది పోరి మా అమ్మ తిడుతుంది పంపిస్తావా ఆల్రెడీ రీల్ వేసాం అంజమాన్ ఒరిచిండు అన్న వంట చేపిస్తుంది ఏదో షాప్ దగ్గర ఫోన్ చేస్తారు రైస్ పెడితే సరే ఎండికలు పెట్టుకుని మనకి ఫస్ట్ రోజు మనం దోమలకుంట షూట్ చేసి వచ్చి చూసినాం పక్క ఉంటాడు ఫుడ్ అయిందంటే ఇంకటి అరే పవన్ నీకు షూటింగ్ ఉందట్రా ఇవాళ ఒకరోజు పవన్ 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 వాడు షూటింగ్ ఉందట కర్ణితో అవసరమా నువ్వే ఇప్పుడు ఆఫీసర్ ఈ మంచి ఏ ఊరు అంది మేడం అక్కడ ఉంటది నేను ఆయన లెక్క వీడియో చేసిండు మామ మంచి చేసిండు గ్రీన్ చికెన్ తిప్పుతాను నాకు ఫోన్ చెప్తాను ఇవరాక మేము ఒక సీన్ చేద్దాం ఒక 20 నిమిషాల్లో విన్నాం కింద రోజుల్లో ఎప్పుడు నిజంగా అమ్మతోడు రియల్ గా దెబ్బ తాకింది అది కూడా మంచిగా వచ్చేసింది వచ్చిన వాళ్ళే మొన్న కూడా మస్తు వచ్చింది అది కూడా నేను కూడా 30 అదే డైలాగులు తాగుతున్నాం కదా పైసలు ఇచ్చిరా అట్లా మధ్య పోతే పైసలు దాకా పైసలు అడుగుతురా దేంకమ్మా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇసుకో మొత్తం ఇప్పుడు ఏది ఇది ఎప్పుడు రిలీజ్ మనది ఇది మా అన్నదే ముగ్గురు అందరూ అంటే ఎంతమంది నలుగురు అన్నదమ్ములం 2 రకాలరా అందరికి మ్యారేజ్ అయింది నేను చిన్నోని నువ్వే చిన్నోడు నేనే చిన్నోని అందరినీ ఇవ్వలేవు కదా నీకు మామ పెద్దోడు కొడుతూ చెప్పోయ్ నీకేమనిపించింది ఇట్లా వచ్చినందుకు హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్న లంబడిపిల్లకి వచ్చిన కానీ అంజన్న ఛానల్ అంజమామ ఛానల్ చేసినందుకు నాకు మరీ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి టైం వస్తుంది నేను కళలో ఊహించలేదు ఫ్రెండ్స్. సో గోపన్న నెక్స్ట్ పొట్టు తరవే బట్టి మా అంజమామ గ్రిల్ చికెన్ అండ్ కోడిగుడ్డు అండ్ తొక్కు మా కున్నుగాడు మా వరుణన్న అండ్ మా కళ్యాణ మా ప్రసాద్ మా రగ్గియాడు మంచి మా లోపల డిఓపి ఉన్నాడు. వీళ్ళు ఎంత కష్టపడుతారంటే యాక్చువల్గా సింపుల్ థింగ్ చెప్తా, నేను నార్మల్గా చెప్తా. చాలామంది యూట్యూబర్స్ ఫేమస్ కావాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఒక టైం టేబుల్ అనేది ఉండదు, ఒక సమయ పాలన అనేది ఉండదు. అంతే మేము కూడా అంతే కావచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన మామ రేటు బట్ ఆడ బోర్డు మీద చూసిన వాళ్ళ టైం టేబుల్ అప్పుడు అర్థమైంది, ఓకే సక్సెస్కి సీక్రెట్ ఇది అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, మనం టైంని ఫాలో అయిపోతే తప్పకుండా సక్సెస్ కూడా మనల్ని ఫాలో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అంజమామ. ओके अलड़ो एंजॉय 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 जिंदगी में क्या मिलता है? जीने वाला को रोटी, मरने वाला को मट्टी. मरने का पहला कुछ करके जाना. हाँ बस अभी तो एंजॉय, मरने को पहले कुछ करके के जाना. ఎంజాయ్మెంట్ పొట్టు పొడు అనే 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 ఫుల్ ఎంజాయ్మెంట్ పొట్టు పొడు అదే పిచ్చి రోల్. అయితే మీ అక్కే అక్కలేదు ఇంకా. ఏయ్ మీ అక్క విడాకులేనా?
అద్దు ఆ? అద్దు ఆ? గట్టెట్టితో లగ్గమైంది అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం మంచిగా మంచిగా చూస్తున్నా. బొమ్మరిది నా బొమ్మరిదా నా పడిదా ఆసన గమ్మతం ఏ సబ్బు ఎత్తివి ఆసన గమ్మతం ఏ సబ్బు ఎత్తివి రాకి తప్పునం కట్టిన ఇంకా ఉంటుంది అది. ఆ? తినంగా దార ఇట్లా పప్పులు పడితే అది నాకు కూడా ఇట్లా. అరే బొమ్మరిది ఇంట్లో పప్పులో పడ్డాగా మా వీడియోలు ఎంతమంది అవుతారు మాకు తెలియదు కానీ నీ డైలాగ్ మాత్రం రోజు పడతాను పోటు పోటు రైట్ రైట్ చేద్దాం ఏదన్నా నేనుండి ఒకవేళ మా సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఏమైనా చెప్తాను ఈ ఫోటోకి నా పంపి మనం వెహికల్ పంపిస్తాను ఆయనకి ఏం లేదు ఉన్న చెప్తున్నా ఆయనకి ఏం లేదు ఉన్న చెప్తున్నా చెప్పురా ఆయనకి బండి నడపరాదు ఆయనకి బువ్వ పెట్టు నడపత్తాయి కదా ఇగో ఒక చూడు నడపత్తాయి కదా ఇగో ఒక చూడు అది నడుపుతుంది కదా. బండి ఓ బాగున్నాయి అవి ఇప్పుడు రాత్రి 10 అయిందా నీ ఉబ్బనికి ఫోన్ కాల్ రావు ఉబ్బనికి రావు అంతమంది హ్యాండిల్ చేస్తాడు వీడియో కాల్ ఆడ చేస్తాడు నేను వచ్చి అంజమ్మ దగ్గర ఉన్నట్టు ఓలా కాదే నీకన్నా అడుగుతా క్వశ్చన్ నువ్వు మీ ఇద్దరు దోస్తులే కదా నువ్వు కొత్త పరిచయం దోస్తులే కదా ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే వాళ్ళే అలా అడిగిరు గారు ఫ్రీడమ్ ఫైటర్స్ అరే నాని ఒక్కసారి అరే అంజీ మా దగ్గర షూట్ చేసినావు కదా నాతోటి అంజమ్మతో ఎట్లా అనిపించింది నీకు సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎంజాయ్ నీ తర్వాత నీ నీ లాంగ్వేజ్ నాకు ఎక్కడికి అని లేదంటే ఏంది ఇట్లా ఆవు చెప్తుండ్రా ఎక్కడికైనా కానీ ఎక్కడికైనా ఇంత ఎంజాయ్మెంట్ ఓహో రెస్పాన్స్ 2-3 సార్లు ఫోన్ చేసిన ఏ మనోడే ఫోన్ చేసిండ్రా మనోడు ఫోన్ చేసినాక ఏం చేయాలని అర్థం నువ్వు కానీ మామని బందోబస్తు పట్టుకో మామతో ఉండు చేసుకో నా సూట్ కూడు ఫుడ్ కాదు అయితే నేను మత్సర్ల నేను నీకు మనోడికి పోయి కళ్ళు రాజు డేంజర్ స్మైలీకి టిక్ టాక్ శేఖర్ అన్నప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిని టిక్ టాక్ శేఖర్ కూడా అన్నాడా అన్న కోసం అందరు వీడియో కూడా నేను కొద్ది వస్తుంది నేను అన్నకు మెసేజ్ అయితే రిప్లై చేయలేడు రెస్పాన్స్ చేయలేదు నాకు బాగా అనిపించింది అందుకే రోజుకి 3 సార్లు తిన్నా తర్వాత నీకు మెసేజ్ మెసేజ్ చేసి నువ్వు చూసుకోరు నీకు ఎదురు సో ఇప్పుడు నువ్వు కలిసిన కాబట్టి అదృష్టం మరి అన్నం తినడు ఉన్నది ఇది తింటే అన్నం పోతుందా ఇదా ఇది తాగుతా అన్న అప్పుడే అక్క ఆహా అయితే ఒక పని చేద్దాం అది ఫస్ట్ తినాలి కదా ఇది దావు అది కిందికి వెళ్ళి పెడదాం ఎలా తాగాలి మంచి తావు ఇప్పుడు అలవాటు నువ్వు లేదా? నేను మామని కాదు నీకు ఏమైతారా ఇప్పుడు బీర్ తాగుతావా ఆయన అలవాటు ఉందా నీకు అందుకే మరి కింద వచ్చి అన్ని ఓర్పరం చిరాక్ సార్ అవన్నీ నడిపియాలి నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు వాళ్ళకి నీకు నాకు ఓ దిక్కు లేదు ఆయనకి ఎంతమంది ఉన్నారు తెలుసా మా బావ మమ్మడికి చెప్పు వీడియో కాల్ 10 అయిందంటే మినిమం 10 అరే ఓపెన్ ఉంటాడు 10 లైన్లు ఉంటారు నాకు ఇట్లా ఒకళ్ళు ఊళ్ళతో మాట్లాడుతున్నావు అంటే హాయ్ బేబీ అంటాడు మళ్ళీ పైన ఒక హాయ్ చెప్తుంది మొత్తం 10 మందికి ఇట్లా వస్తారు నేను పరిచయం అయింది కాదు మనం అడుగు నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా శాతాగాని కొడుకులు స్మైల్కే పడిపోతాయి ఏ మనోడిని తీసుకోరా సినిమాలో తీసుకుంటాను తీసుకో థియేటర్ సినిమా కదా మీరు సినిమా చెప్తుండు పెద్ద తీసుకో ఒకటి మాత్రం ఏమని అనుకోరి ఆడు తెలియదు ఎక్కువ ఇక్కడ బస్ మేము కూడా బండి మీద డ్రాప్ చేసి వస్తాం ఇగో బండి మీద కారు పంపి నిర్మల్ తెలియదు అక్కడ నిర్మల్ కట్టె బొమ్మలు అవి ఇవి తయారు చేస్తాడు పోయే బొమ్మలు అంతే కదా అంకాపూర్ సైడ్ అంకాపూర్ దాటాలి అన్ని అంకాపూర్ రా మన ఆర్మూర్ అంకాపూర్ అనుకుని దాటి రావాలి ముంగడికి ఈ అంకెలు దగ్గర అయితే రా నువ్వు ఆర్మూర్ దాకా వచ్చి నేను రిసీవ్ చేసుకుంటా నువ్వు మన పోటు మామతో ఎంత ఎంజాయ్మెంట్ ఉందో నాతో అంత ఎంజాయ్ అంతకంటే డబుల్ ఎంజాయ్మెంట్ ఓకేనా ఒకసారి అనుమానం పొట్టు పోటు అంతా మళ్ళీ తలవాడుతున్నా మా వాళ్ళ పుసుకోసం లైవ్ లా ఎప్పుడే తలవాటి పొట్టు ఎప్పుడే తలవాటి పొట్టు కానీ ఎందుకు ఇట్లా ఓలని తిట్టినావు అది అదే ఇక మేనాక పెడతా చూడు ఆ? మేనాక పెట్టి ట్రోల్ చేస్తాడు మెడలంకర పెట్టి వాళ్ళు తీసుకున్నాడే ట్రోల్ చేస్తాడు ఓ అసలు తడపాడుడా ఓకే సీన్ తడపాడుడా ఓకే సీన్ అది సీనా అది గిర్ని సీనా ఉంటుంది మనకే వస్తుంది మన యాక్టింగ్ మొన్న నచ్చింది చూసిన మీ ఫోటోలలో
యాక్టింగ్ ఉంది ఇప్పుడు ఆయనకి. Already యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఏ యాక్టింగ్ కొన్ని సీన్స్ చేస్తాడు దాంట్లో ఒక సీన్ ఉంటుంది ఇట్లా బస్ నిలబడి మా అమ్మ తిడుతుంది పోరి మా అమ్మ తిడుతుంది పోరి మా అమ్మ తిడుతుంది మా శ్రద్ధ చెప్తున్నాం గరుడ అన్న మన ఫస్ట్ రీల్ ఇదే ఊరు ఆయన ఎవరు ఆయన పంపిస్తావా? మేము ఆల్రెడీ రీల్ చేసాం ఆయనకి వచ్చి అంజమాన్ ఒరిచిండు అన్న అరే వంట చేపిస్తుంది దేనికి ఇప్పుడు పోలే పోతుంది ఏదో షాప్ దగ్గర ఫోన్ చేస్తాడు రైస్ పెడితే అయిపోయి అన్న సరే ఎండికలు పెట్టుకుని మనకు ఫస్ట్ రోజు మనం దోమలకుంట షూట్ చేసి వచ్చి చూసినాం పక్క ఉంటాడు బస్ స్టాండ్ ఒక రీల్ చెప్తా ప్లీజ్ పోరి కరెక్టే రా ఏమంటున్నా అంటున్నా ఎట్లా ఏమేం చేసిన పాత్ర ప్లంబర్ అన్న ప్లంబర్ ఏం పని చేస్తాడు పైపులు కూర్చుడు పైపులు కూర్చుడు ఎల్బో దేపోరు ఎల్బోకి ఎన్ని ఉంటాయి రా ఎల్బోకి ఎన్ని చుట్టుంటాయి ఎల్బోకి రెండు టీకి మూడు వెళ్ళిపోతూ మనకు తోడు పడితే సరే కానీ అరే ఇప్పుడు ఇక్కడ చేసినాం మళ్ళీ తర్వాత ఎటు పోయినాం సరే పని చేయండి, మాట్లాడుతుంది మన ఫుడ్ చెప్పిన తినండి ఓకేనా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇసుకో మొత్తం అయితే అంజమామ ఇంత కష్టపడి నువ్వు వీడియోలు తెస్తున్నావు ఓడి తరవైపోతలేవు ఓడి జోలిపోతలేవు 10 మందిలో పేరు కమాయించాలి షూటింగ్ చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు నేను బాగా మంది డిస్టర్బ్ చేస్తున్నావు అవునా దాడి జరిగిందా ఎందుకు మరి అంత వీడియోలు చేసి ఫేమస్ అవుతున్నా అని అవునా చెప్పు నీ మీద ట్రోల్ చేసేటోళ్ళ మీద నువ్వు ఎటువంటి రిప్లై పెడతావు నీ స్టైల్ నేను పొట్టు అటు చూసి చెప్పి నీ మీద ట్రోల్ చేసే వాళ్ళ మీద నువ్వేమంటావు పొట్టు దేవుడే తర్వాత సో అన్ని మామ జోలికి రాకూరి పోటు ఉంటుంది తర్వాత పడుతుంటుంది సో ఆయన కష్టపడి వీడియోలు చేసుకుంటే ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కింద మీద ఊపు అన్ని మామ సండే మండే అతి మామ మన గుండె. సో మేము కూడా చాలా మంది మాకు ఇప్పుడు 10 లక్షల మంది మాకు ఉన్నప్పటికీ ఫాలోవర్స్ నేను ఈ వీడియో చూసి నవ్వుతా అంటే నేను చాలా మందికి ఇన్స్పిరేషన్. సో మా సినిమాలు కూడా తొందరగా రాబోతుంది నా సినిమా అండ్ అంజి మోడల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూర్రి అండ్ పాపం ప్రతిసారి ఫోన్ చేసి విసిగించకూర్రి. ఆయన పొద్దున రాత్రి 1కి ఫోన్ చేస్తే మేము చెప్పుకుంటాం అప్పుడు చూడు చూడు ఫోన్ చెప్పాను అయిపోయింది అవి. ఓకే 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 అందరికి మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. రౌడీ సింగర్ పోషిగాడు ఫ్రెండ్స్ రౌడీ సింగర్ పోషిగాడు ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ వస్తున్నాడు. మన సినిమాలో కూడా వస్తున్నాడు. అంజి మోడల్ తెలుసు కదా గల్లా ఇవి అన్ని చూసిర్రా బోరాన్ టెంట్ కాట. సో చాలా మంది మా అంజి మోడల్ గురించి తెలుసుకోలేకపోతారు. ఒకసారి మీకు ఏమైనా అవకాశాలు ఉన్నా మీ సినిమాలలో మీ షార్ట్ ఫిల్మ్లలో మీ సాంగ్లలో మీకు ఏదైనా క్యారెక్టర్ కావాల్సి ఉంటే మా అంజి మోడల్ని సంప్రదించారు, లేకపోతే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయరు. ఈయన తప్పకుండా యాక్టింగ్ చేస్తాడు. మీరేం లేదు వచ్చి రిసీవ్ చేసుకుంటే అయిపోయి మనోడు వచ్చి యాక్టింగ్ చేసేస్తాడు. యాక్టింగ్ ఇరిగా తీస్తాడు. మీరు ఉన్నంతసేపు మీకు కడుపులో వచ్చేదాకా నవ్వుతారు. పోటు ఉంటుంది తర్వాత సో లవ్ యూ చెప్పేసి అందరికి ఒకసారి లవ్ యూ చెప్పా అన్ను కలదా ఇప్పుడే అన్నావని అన్ని తాగుతా అని లైట్ బడ్జెట్ వద్దుడే అంట పోట
పెడుతున్నాను స్నాప్లోకి ఇట్లా స్నాపే పెడుతుండు ఓకే ఓకే గ్రోత్ అనుకో జప్పన పోతాయి గంగావరం నడకొని పోతుంది ఇట్లా నడుచుకుంటూ పోవాలన్నట్టు అడ్వెంచర్ ఇది మొత్తం డేంజర్ స్పాట్ ఉంది డేంజరస్ స్పాట్ ఇది ముసలి పాము ఉంటే ఆడింది ఇలా ముసలి పాము వెనుకమ్మా మా సంగాడుతారు కళ్యాణ్ వాళ్ళు మా ప్రసాద్ వాళ్ళు రాలేదు నాకు అలవాటు ఉన్న పానమే గంగావా గంగా కలిపి ఇంటికి ఉంది గంగానే కలుతారట మొన్న వచ్చిర్రు హైదరాబాద్ అయినమాటలు ప్రోగ్రామ్ కూడా వేరేట్టు కొట్టినావు కదా అందులో. ప్రశాంత్ వాడు తెలుసునా అబ్బా నీకు దోస్తు కదా అబ్బా నేను కూడా వీడియో తీస్తా ఇన్స్టాగ్రామ్లో ఇక అందిమా బాగా సోపత ఉన్నావు అందిమా అన్న అన్న పాటలు నేనే 2-3 జోకులు చేసిన పాటలు ఏమన్నా శ్రీకాంత్ అన్న కాకలందరికి నమస్తే. నేను మీ రౌడీ సింగర్ పోషిగాడు, మీరు ముద్దుగా తెలుసుకున్న పోషిని. ఈరోజు అయితే అందమామ దగ్గరికి వచ్చినాము, అట్లనే గంగావన్ కూడా కలిసినాము. ఇటు లంబాడిపల్లికి వచ్చినాము, కరీంనగర్ పోతున్నాం, మధ్యలో ఆగినాం. గ్రీన్ చికెన్ చేపించిండు, మంచిగా బందోబస్తు కూర్చుని పెట్టిండు. మొత్తానికైతే అయిపోయింది. మామ మన రౌడీ సింగర్ ఛానల్ గురించి ఏమైనా చెప్పే పోషిగాడు ఛానల్ పోషిగాడా రౌడీ సింగర్ పోషిగాడు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మనకి. అలాగే నేను కూడా అంజమామ ఛానల్ పెట్టినా, నాకు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఈవినింగ్ ఒకటి అంజమామ సాఫ్ట్వేర్ అయితే అనేది రిలీజ్ అవుతుంది. సో అందరూ వాచ్ చేయండి, ఓకేనా? అంజమామ సాఫ్ట్వేర్ అని ఒకటి ఈ రోజు అయితే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఎపిసోడ్ ఇవి సిరీస్లు ఉన్నాయి అన్నట్టు, ఎన్ని సిరీస్లు ఉంటాయో తెలియదు. ప్రతి ఒక్కరు చూడండి. అండ్ అంతేకాదు మన పోషిగాడు యూట్యూబ్ అకౌంట్కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాలో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక కొంగేసుకుంటే ఏర్పాటు చేస్తారు, కొంగేసుకోలేను. మెల్లగా మళ్ళీ మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ అంజమామ, లవ్ యూ. ఓకే రైట్ బాయ్ అందరికీ. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. ఏమన్నా యాద పట్టిరా? మొన్న కోడి పుంజు దొంగతనం చేసిర్రు. ఆ కోడిని దొరకబట్టేందుకే మేము వచ్చినాం అన్నట్టు. ప్రతి ఒక్కరు ఎపిసోడ్ వచ్చి మేము చూసినాము. సో అన్న ఇప్పుడు వచ్చిండు. అండ్ మీరు నేను కొంగేసుకుంటే నేను యాద పడతారు కదా, నేను కొంగి తెచ్చుకోలేను, మా అరుణ్ దగ్గర ఉన్నది. మంచిగా చూసుకున్నారు, మంచిగా తిండి పెట్టారు. అండ్ గ్రీన్ చికెన్ అది పొద్దుకే దాకా గ్రీన్ చికెన్ ఇంకోటి కూడా పెట్టిన కోడిగుడ్ల కూర, కోడిగుడ్ల కూర, ఒక కారం అన్ని మిక్సింగ్ తిన్నాం. ఇక పొద్దుగా దాకా ఎరగా పెడితే మాకేం చెప్పలేం కానీ, ఇక తినైతే తిన్నాం. జాగ్రత్త, కార్లో దోరెటర్ బాటిల్ వేసుకున్నాం కానీ, దోరెటర్ బాటిల్ వేసుకున్నాం కానీ. Know your nation, fix the ambition, conserve the culture.